ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కుండపోత వానలు కురుస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దాదాపు 15 గంటలకు పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయని చెప్పాలి. నిన్న సాయంత్రం మొదలైన భారీ వర్షాలు ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాను ముంచెత్తుతున్నాయి. కాసేపటి క్రితం మాత్రమే కొంత వరుణుడు కొంత శాంతించాడని చెప్పాలి. దాదాపు 15 గంటల పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పల్లె పట్టణాల్లో వరుణుడి ప్రతాపం ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పాలి. అటువైపు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. వందల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కిపోయాయి. వేలాది మంది ఎటువైపు ఇంట్లో నుంచి బయటకు, ఊర్లో నుంచి కాళ్ళు కూడా బయటకు పెట్టలేని పరిస్థితుల్లో వరుణుడి బీభత్సంతో అల్లాడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు నిన్న సాయంత్రం మొదలైంది వర్ష బీభత్సం. ఇప్పటికి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పలు చోట్ల 35 సెంటీమీటర్లు మించి కూడా వర్షపాతం నమోదైందంటే జిల్లాలో ఈ వరుణుడి బీభత్సం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా నిన్న సాయంత్రం నుంచి వర్షం తీవ్రత ఇట్లాగే కొనసాగుతుంది. ప్రస్తుతం ఖమ్మం నగరం అయితే నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిపోతుందని చెప్పవచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా దాదాపు గంటల తరబడి దాదాపు 15 గంటలుగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుపోయిపోయాయి. ప్రస్తుతం మనం కవిరాజ్ నగర్లో ఉన్నాం. ఇక నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఇక్కడ మొత్తం కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుపోయాయి. ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు చైతన్య నగర్, అదేవిధంగా ఖానాపురం, పాండురంగాపురం, దంస్లాపురం కాలనీలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోయి ఇంట్లో నుంచి ఒక్కరు కూడా బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఓవైపు చెరువుల కబ్జాలు, మరోవైపు వాగులు, నాలాల ఆక్రమణలతో ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతాల్లో కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయిన పరిస్థితి ఉంది. ఎటు చూసినా కూడా దాదాపు నడుముల లోతు కన్నా పైన కూడా వర్షపు నీరు చేరి మొత్తం వరద గుప్పిట్లో చిక్కున్న పరిస్థితి ఖమ్మం నగరం అంతా చూడవచ్చు. ప్రధాన రహదారి అయితే ఖమ్మం వైరా ప్రధాన రహదారుల్లో మొత్తం కార్లు, ఇతర ద్విచక్ర వాహనాలు కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇక ఖమ్మం నగరమే కాదు, ఖమ్మం నగరంతో పాటు మిగతా జిల్లాలోని అన్ని పురపాలికలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు పూర్తిగా జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయని చెప్పవచ్చు. రాకపోకలను పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఖమ్మంకు, మహబూబాబాద్ జిల్లాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఖమ్మం అదేవిధంగా మరిపేడ మధ్యన రహదారికి భారీగా వరద నీరు వచ్చేరడంతో అక్కడ పూర్తిగా వర్షపు నీరు చిక్కుపోయి వర్షపు నీరు చేరడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఖమ్మం మహబూబాబాద్ మార్గంలో కూడా రఘునాథపాలెం మండలంలో బుగ్గవాగు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారిపైకి భారీగా వరద చేరుకుంది. వరద నీరు చేరుకోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఇటు ఖమ్మం సత్తుపల్లి మార్గంలో పలు చోట్ల జాతీయ రహదారిపైకి భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. సత్తుపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్లే ప్రాంతాలకు కూడా ఆ రహదారులు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కిపోయి నిన్న రాత్రి 8 గంటల నుంచే మొత్తం ఎక్కడికక్కడ రాకపోకలను అధికారులు నిలిపివేసిన పరిస్థితి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అయితే అతి భయంకరమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మనుగూరు గతం దాదాపు 4 ఏళ్ల క్రితం మనుగూరును వర్ష బీభత్సం చుట్టేసింది. ఈసారి అంతకన్నా ఎక్కువ వరద తీవ్రత, వర్షం తీవ్రత మనుగూరు వాసుల్ని భయం గుప్పిట్లో బతికేలా చేస్తుంది. దాదాపు 30 సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదవడంతో మొత్తం పట్టణం కూడా జల దిగ్బంధంలో కూడా చిక్కుపోయింది. ఇప్పటికీ వర్షం తెరిపినిచ్చినప్పటికి కూడా ఒక్క కాలనీ వాసులు కూడా దాదాపు 20-25 కాలనీలలో ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా కాలనీలు అన్నీ కూడా నిర్మానుష్యంగా కనపడుతున్నాయి. భయం గుప్పిట బిక్కుబిక్కుమంటూ ఇండ్లలో గడపాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు మున్నేరు అంతకంతకు ఉగ్రరూపం దాలుస్తుంది. ఇప్పటికే 25 అడుగులకు చేరింది ఖమ్మం మున్నేరు. దాదాపు 30 అడుగులకు ఇవాళ సాయంత్రం వరకు చేరుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. గత 2 ఏళ్ల క్రితం కూడా మున్నేరు ఉగ్రరూపంతో ఖమ్మం నగరం అతలాకుతలమైంది. దాదాపు 10-15 కాలనీలకు సంబంధించిన ప్రజలు వేలాది మంది నిరాశ్రులయ్యారు. వందలాది ఇళ్లు వరద నీటిలో చిక్కుకొని పోయిన పరిస్థితి. ఈసారి కూడా అలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తే అవకాశం ఉందని చెప్పి అధికారులు ముందస్తు హెచ్చరికలుగా కొన్ని ప్రాంతాలకు, ప్రధానంగా ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో
వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలోని గుండాల, ఆళ్లపల్లి, చర్ల, దుమ్ముగూడెం ఈ మండలాల్లో ఉన్న ప్రధాన వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. అయితే ఈ వర్ష బీభత్సంలో ఇప్పటికే జిల్లాకు సంబంధించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు గల్లంతై వాళ్ళ మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. అశ్వాపురం మండలంలో ఇద్దరు పశువుల కాపర్లు నిన్న రాత్రి పశువుల మేపుకోవడానికి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్న సందర్భంగా వరదల్లో చిక్కుకున్నారు. వాళ్ళలో ఒకరు ఆ శవం కూడా, మృతదేహం కూడా లభించింది. మరొకరి కోసం ఆచూకీ కోసం గాలిస్తున్న పరిస్థితి. మదిర నియోజకవర్గంలో కూడా మరో వ్యక్తి గల్లంతయ్యారు. వారి మృతదేహం కూడా లభ్యమైంది. ఇటు పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పాలేరు రిజర్వాయర్ కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. నాయకన్గూడెం వద్ద ఒక షెడ్ వేసుకొని షెడ్లో నివాసం ఉంటున్న ముగ్గురు ఒక్కసారిగా వరద ప్రవాహం పోటెత్తడంతో వాళ్ళందరూ కూడా షెడ్ పైకెక్కి గోడలపైన తలదాచుకున్నారు. దాదాపు 3-4 గంటలుగా ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి బిక్కుబిక్కుమంటున్నారు. ఆ షెడ్ కూడా కూలిపోయింది. వాళ్ళందరూ కూడా గోడలను పట్టుకొని ఆ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని అధికారులు ఆపనాస్తం అందించాలంటూ వేడుకుంటున్నారు. అయితే ఎటువంటి ప్రమాదకర పరిస్థితి మాత్రం తలెత్తే అవకాశం ఉందని చెప్పి వాళ్ళంతా భావిస్తున్నారు. ఇప్పటికే అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. కానీ వాళ్ళకి సహాయ చర్యలు అందించలేని పరిస్థితి ఉంది. హెలికాప్టర్ వస్తేనే సహాయ చర్యలు అందించవచ్చని చెప్పి అధికారులు భావిస్తున్నారు. కాసేపటి క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్థానిక అధికారులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకురావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 సెంటీమీటర్లకు పైన వర్షపాతం నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. దాదాపు 15 గంటలుగా కూడా అతి భారీ వర్షం కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. వర్షం మాత్రం ఇప్పుడిప్పుడు ఉదయం 10 గంటల తర్వాత కొంత తెరిపినిస్తున్న పరిస్థితి. అయితే మిగతా ఖమ్మం మాత్రం కొంత వర్షం తెరిపినిచ్చింది. మిగతా ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ భారీ వర్షం, కొన్ని చోట్ల మోస్తారు వర్షం కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి వర్షాలకు సంబంధించిన తాజా అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.